మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణపై కాస్త కనికరం చూపిస్తున్న కరోనా వైరస్ సోమవారం 3 కేసులు మాత్రమే నమోదైనట్లు తెలిపిన అధికారులు నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారు దేశాయిపేటలో నిరుపేదలకు భోజనం పంపిణీ చేసిన మంత్రి దయాకర్ రావు ఈ దురగాలులకు కుప్పకూలిన కోహెడ ఫ్రూట్ మార్కెట్ ఒకరు మృతి హడావుడిగా మార్కెట్ ప్రారంభించారన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ఉట్నూరులో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేఖా నాయక్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది రాష్ట్రంలో కేవలం 3 కొత్త కేసులే నమోదయ్యాయి ఈ 3 కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివే దాంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085కు పెరిగింది నిన్న 40 మంది డిశ్చార్జ్ అయ్యారు ఇక తెలంగాణలో కరోనాతో ఇప్పటి వరకు 29 మంది మరణించారు ప్రస్తుతం రాష్ట్రంలో 471 మంది చికిత్స పొందుతుండగా 585 మంది కోలుకున్నారు షామేరి ఫౌండేషన్ ఓయాసిస్ విద్యా సంస్థల చైర్మన్ జేఎస్ పరంజ్యోతి వారి కుమారులు భారత్ వంశీ సహకారంతో గత 29 రోజులుగా దాదాపు 100 మంది నిరుపేదలకు దేశాయిపేటలో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే దేశాయిపేటలోని అన్ని సంస్థలకు 2000 మాస్కులు పంపిణీ చేశారు ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటే అన్ని రోజులు భోజన వసతులు కల్పించడానికి సహృదయంతో ముందుకు వస్తున్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాకు కఠిన చర్యలు తీసుకోవడం వల్లనే కేసులు పెరగడం లేదని వెల్లడించారు పరంజ్యోతి సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ రావు కూడా పాల్గొన్నారు మన మధ్యలోనికి విచ్చేసిన మన మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి మనమందరం చూడడం జరిగింది ఈ సమయంలో మరి పెద్దలు మన మధ్యలో ఉన్నారు చూస్తాడు అల్లా చూస్తాడు ఈ కష్టకాలంలో నిర్లక్ష్యం చేస్తే డబ్బు ఉన్నదని విర్రవీగిపోతే ఆ భగవంతుడు కనిపెడుతూనే ఉంటాడు ఎందుకు వచ్చింది అనుకుంటాను ఈ రోగం వస్తుంది కొద్దిగా కంట్రోల్ చేయాలనేది ప్రభు అప్పుడప్పుడు ఇది పెడతా ఉంటాడు కానీ ప్రజల గుణాలు ఇప్పుడు మనుషులు ఏందనేది తెలుస్తుంది కేసీఆర్ గారు కఠినంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో మనకు వస్తలేదు అంత అనుకున్నది ఇప్పుడు మనం సేవ చేయాలి పాపం పరంజ్యోతి గారు తన కొడుకు బిడ్డ అమెరికాలో ఉండి కూడా సంపాదించిన డబ్బులతోటి కొంత ఖర్చు పెడుతున్నారు ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టాలనేది నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లాక్డౌన్ సందర్భంలో సిఎస్ఐ పరిమత్తై దేవాలయం దేశాయిపేట వారి యొక్క ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంలో మరి దేశాయిపేట సంఘంలో గ్రామంలో ఉంటున్న కుటుంబాలను గుర్తించి వారికి ప్రతిరోజు మధ్యాహ్నము భోజనము సామాజిక సేవలు చేస్తూ కూరగాయలు పంపిణీ పాల పంపిణీ సోప్స్ ఇలా అనేక కార్యక్రమాలు సంఘము ద్వారా సంఘంలో ఉంటున్న దాతల ద్వారా ప్రేరేపించబడి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం
రంగారెడ్డి జిల్లాలో కోహెడ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫ్రూట్ మార్కెట్ సోమవారం కురిసిన భారీ వర్షం వలన మార్కెట్ మొత్తం కుప్పకూలిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో రేకులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో 26 మందికి గాయాలు కాగా ఒకరు మృతి చెందడం జరిగింది. కాగా రాత్రికి రాత్రే హుడాహుడిగా మార్కెట్ను ప్రారంభించారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. దీనిపై మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని చర్యలు చేస్తున్నప్పటికీ భారీ గాలివాన రావడంతో ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. మార్కెట్ అమ్మ ఈయన మన దింగు పట్టుకోండి. తెలియదు తమ్ముడు, ఓపెన్ చేసేయాలి సార్. గాలి కూడా చిన్నగా వచ్చింది. ఇలా మనసులో అయిపోయినట్టే. ఈరోజు సాయంకాలం కోహెడ మార్కెట్ ప్రాంతంలో ఆ కోహెడ గుట్టల మధ్యలో అనుకోని సుడిగాలి, విపరీతమైనటువంటి సుడిగాలి వచ్చి అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించింది. టెంపరీ షెడ్స్ వేసినటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేటువంటి పైన టాప్లో ఉండేటువంటి రేకులన్నీ కూడా, టిన్ షీట్స్ అన్నీ కూడా లేచిపోవడం గాలికి చాలా పెద్ద ఎత్తున గాలి వచ్చింది. ఆ వీడియోస్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది అప్పటికప్పుడు వీడియోస్ తీసినారు. ఈ ప్రాసెస్లో ఆ గాలికి రేకులు ఎగిరిపోవడము, తర్వాత కొంత షెడ్లు ఒరిగిపోవడము ఇటువంటి జరిగినప్పుడు దాదాపు ఒక 26 మందికి, కొంతమందికి స్వల్పంగా, కొంతమందికి కొంచెం తీవ్రంగా గాయాలైనాయి. వాళ్ళందరినీ కూడా అధికారులు వెంటనే ఆసుపత్రులకు తరలించినారు. కరోనా నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దంతన్పల్లి గ్రామంలో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఉట్నూరు మండలం కేంద్రంలో శాంతినగర్ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్రా జయవంతరావు, జెడ్పీటీసీ చారులత రాథోడ్, పిఎస్సిఎస్ చైర్మన్ ఎస్పీ రెడ్డి, సర్పంచ్ అంకవ్వ తదితరులు పాల్గొన్నారు. దూరం ఉండు టోకన్ ఇస్తున్నారు కదా, మరి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మరి ఏజెన్సీ ప్రాంతంలో మరి ఏదైతే ఈ పీటీజీ వారు ఉన్నారో, కొలామ్స్ కావచ్చు, మరి తోటి వారు కావచ్చు, మరి వెనుకబడిన జాతి ఉంది కాబట్టి మరి ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి
మరి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకు భాగంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే మేడం గారు మరి మేము అందరం కూడా ఈ ఏదైతే 15 రకాల నిత్యావసర వస్తువులు ఉందో అందరికి కూడా అందిస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గతంలో కూడా పోయిన నెలలో మన అందరికి కూడా బియ్యము మరియు డబ్బుల రూపంలో అందరికి కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల కూడా వారు ప్రకటించారు, మరి మొదలుపెట్టినారు, బియ్యం ఇస్తున్నారు, మరి డబ్బులు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా మరి ప్రభుత్వం కూడా అందరికీ ఆదుకుంటుంది. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మరి కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టాలని అంటే మరి ఏదైతే లాక్డౌన్ ఉందో మరి ప్రభుత్వం చేపట్టే నిబంధనలు నియమాలన్నీ కూడా మనమందరం కూడా పాటిస్తూ ముందుకెళ్ళాలి. రాష్ట్రంలో చేయనట్టు మరి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వాస్తవంగా ఇంత కరోనాలో కూడా ఇంత కష్టకాలం ఉన్నా కూడా ఇప్పుడే నేను మరి లక్ష రూపాయలు కడం ఖానాపూర్ పెంబి మరి దసరాబాదు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా మరి అక్కడక్కడ అధికారులకు చెప్పేసి మరి మనకి గన్ని బ్యాగ్సే కావచ్చు, లారీలే కావచ్చు, మరి రైతులు ఇబ్బంది పడొద్దని చెప్పేసి మరి అధికారులకి ఆదేశాలు ఇచ్చేసి మనం ఎన్ని కాంటలు అంటే అన్ని కాంటలు శాంక్షన్ చేశారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సమయంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ వారి సమస్యల్ని పరిష్కరించుకోలేక సతమతమవుతున్న జర్నలిస్టులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఏజెన్సీ జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో జర్నలిస్టులు చేసిన సేవలను గుర్తు చేస్తూ దాత బియాబాని ఆధ్వర్యంలో 36 మంది జర్నలిస్టులకు మరియు 50 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ పాటించాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సెట్ చేసుకున్నారు. అక్కడ ఎర్ర చీమల జాగ్రత్త. ముఖ్యంగా ఏదంటే అనేక అందరికంటే ఎక్కువ పని మీరు చేస్తున్నారు, కానీ అది బయటికి పేపర్ ద్వారా లేకుంటే టీవీ ద్వారానే మీరు చూపెట్టగలుగుతున్నారు. అందుకోసము మా చిన్న సహాయం చేద్దామన్న ఉద్దేశంతో ఇవాళ మేము చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జర్నలిస్ట్ సంఘం నాయకులు చెప్పడం జరిగింది, అక్కడ ఇవ్వడం జరిగింది, నిర్మల్లో ఇవ్వడం జరిగింది, ఆసిఫాబాద్లో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అనాయత భావంగా భావించకుండా మా చిన్న సాయం ఏదైతే దాతలు ముత్తా సేటు ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా దాతలు ఎవరైతే సాయం చేస్తున్నారో ఆ దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా దాతలు ఇంకా ముందుకు వచ్చి ఎవరైతే ప్రజలు ఇబ్బందులు ఉన్నారో ఆ ప్రజల్ని ఆదుకోవాలని కూడా దాతలను విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా ఇవాళ లాక్డౌన్ ప్రధానమంత్రి మాట, అదేవిధంగా కేసీఆర్ మాట, ఇద్దరి మాటలు జవదాటకుండా మరి ఖచ్చితంగా లాక్డౌన్ పాటించాలంటే లాక్డౌన్ కొనసాగిస్తున్నారు, లాక్డౌన్ విజయవంతం చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఎన్ని రోజులైతే లాక్డౌన్ ఉంటుందో అన్ని రోజులు ఖచ్చితంగా లాక్డౌన్ పాటించాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను ఎప్పటికప్పటికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆ విలేకరులందరికీ కూడా ఏదో మాకు తోచిన సహాయం చేద్దామన్న ఉద్దేశంతో మేము చేస్తున్నాం. కాబట్టి మీరు వేరే విధంగా ఆలోచించాలని కూడా మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు కోర్ కమిటీ మెంబర్ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిలుపు మేరకు ఖమ్మం నగరంలో బీజేపీ నాయకులు దార్ల శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో 30 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దార్ల శంకర్ గౌడ్ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా అహర్నిశలు శ్రమిస్తున్న మీడియా మిత్రులకు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల జీవిత బీమా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులను కూడా గుర్తించాలని, వారిని ఆదుకోవాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగిల్ టోల్ ప్లాజా వద్ద లారీ డ్రైవర్లకి, వలస కార్మికులకు ఆటోనగర్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి ఆహార ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు బూడిద నందారెడ్డి, జిల్లా సర్పంచ్లు ఫోరం అధ్యక్షుడు రామ్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేసారం రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. फोटो निकलता देखो लो पकड़ो पकड़ो जी पकड़ो उधर देखो దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్లో తెలంగాణలో లారీ డ్రైవర్లు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎమర్జెన్సీ సేవలు నిరాటంకంగా నిర్వర్తిస్తారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మా తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ తరఫున వారికి ఈరోజు భోజనంకి ఏర్పాటు చేయడం మేము సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ టోల్గేట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈ యొక్క టోల్గేట్ వద్ద పోలీసులు నిరంతరాయంగా 24 hours వాళ్ళు సేవలు కొనసాగిస్తున్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభినందించి వాళ్ళు కూడా కొంచెం చిరు సహాయం చేసినట్టుగా మేము భావిస్తూ ఈ యొక్క కరోనా మహమ్మారి అంతరించే వరకు ప్రజలంతా స్వచ్ఛందంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, శానిటైజ్ చేసుకుంటూ, వేడి నీళ్ళు తాగుతూ తగిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన తగు సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఈ కరోనా నియంత్రణలో ప్రతి వ్యక్తి భాగస్వామ్యం చేసుకొని ఈ కరోనా నియంత్రించడానికి ప్రతి వ్యక్తి యొక్క సైనికుడిగా పనిచేయాల్సిన సమయం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఎవరైనా ఈ యొక్క దీని కింద ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ కరోనాకు మందు లేదు, నివారణ ఒకటే మార్గం. ప్రపంచంలో ఉన్న అగ్రదేశాలన్నీ కూడా విలువిల్లాడుతున్నాయి. అయినా మన దేశం కొంచెం అగ్రభాగానే ఉంది, ఇంత తీవ్రస్థాయిలో లేదు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ అధికారులు మరియు సర్పంచ్ నిర్లక్ష్యం గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. గ్రామంలో పారిశుద్ధ్య పనులన్నీ స్తంభించిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఇంటింటికి చెత్త సేకరణ, మురికి కాలువలను శుభ్రపరచడం నిరంతరం కొనసాగాలని ప్రత్యేకంగా నిధులను కేటాయించిన సర్పంచ్ అధికారులు గ్రామాభివృద్ధిని పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని స్థానికులు వాపోతున్నారు.
నల్ల ట్యాంక్ మీద కాంచాలు ఉన్నాయని కాంటాక్ట్ ప్లేస్ ఇస్తాను. నల్ల ట్యాంక్ ఇప్పుడు అది దానికి గొర్రె పోయలే ఏం పోయలేదు కాటింగ్ పేరు అంటే అది 3 రాష్ట్రానికి వెళ్ళి 3 అయిపోయింది పోసేసిన 25 ట్రాక్టర్ వెళ్ళి అంత అయిపోయింది. లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామం. ఇక్కడ పారిశుద్ధ్యం మరీ ఘోరంగా ఉంది. ఇది వరకు చెప్పిన పంచాయతీ సెక్రటరీకి చెప్పిన, సర్పంచ్కి చెప్పిన పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి అయితే అసలు గేటర్లు విజువల్స్లో చూడండి మీరు, అసలు తీసినవి లేవు. ఒక గేటర్ తీసిండు, ఆ గేటర్కి అయితే అసలు కట్టింది లేదు, ఏం లేదు, అనవసరంగా తీసిండు. దాంట్లో ఎవడైనా పడ్డాడనుకో దెబ్బగా చచ్చి ఊరుకుంటాడు. అట్లాంటి పరిస్థితి ఉంది. వాళ్ళ చెత్త సేకరణ వారం 10 రోజులు ఒక్కొక్కళ్ళు ఇల్లు ముందట చెత్త ఉంటున్నది. దానిపైన కూడా పరిష్కరించాలి. అన్ని జీపీలకు ట్రాలీలు గినక అన్నీ వచ్చాయి, కానీ కనీసం మా కనకాపూర్ గ్రామానికి ఇప్పటి వరకు ఏది కూడా రాలేదు. ట్రాలీ రాలేదంటుండు, వేరే సాకులు చెప్తున్నాడు. దీనిపై అధికారులు స్పందించి చర్య తీసుకోవాలని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కాపురం గ్రామంలో రామదండు ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రూప్ సింగ్, రాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి నమస్కారం. ఈ కరోనా వ్యాధి సందర్భంగా ఉడతా భక్తిగా ఈ రామదండు స్వచ్ఛంద సేవా సంస్థ వారు దాసరావుపేట మల్కారం జిల్లా కొండయ్య గారు, అంకచిన్ని గారు, అట్లే గ్రామస్తులు సర్పంచ్ గారు, మేము ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉడతాభక్తిగా ఈ పేద వాళ్ళకి కూరగాయలు పంపిణీ చేయాలనే కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి మెయిన్ దీని ఒక్కొక్కరికి 1 మీటర్ ఎడం ఉండాలా, చేతులు శుభ్రంగా కడుక్కోవాలా, అట్లాగే మూతికి ఏదో ఒక మాస్క్, ఏదో కచ్చిపో మాస్కో ఏదో ఒకటి కట్టుకొని ఉన్నట్లయితే ఈ వ్యాధికి ఎడంగా ఉండొచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ కట్టుబాట్లు, ఈ సిద్ధాంతాన్ని పాటించాలా. 2-3 రోజుల్లో కేసీఆర్ లాక్డౌన్ మినహాయింపులతో ఏపీలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మద్యం షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఏపీలో ప్రభుత్వం మద్యం షాపులకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అనుమతించింది. దీంతో షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. కంటైన్మెంట్ జోన్లలో మినహా అన్ని ప్రాంతాల్లోనూ మద్యం షాపులను ఏపీ ప్రభుత్వం తెరుస్తోంది. అయితే షాపుల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. మాట్లాడతా కదా ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తూ లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్ వ్యాధి వల్ల కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ నగరంలో ఆటో డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఈసంపల్లి సంజీవ మాట్లాడుతూ గత 45 రోజుల నుండి లాక్డౌన్ సందర్భంగా ఆటో డ్రైవర్ల కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బందులకు గురవుతున్నారని, ఇతర రాష్ట్రాలలో ఆటో డ్రైవర్లకు 5,000 రూపాయలు ఇచ్చిన విధంగా మన రాష్ట్రంలో కూడా ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సంజీవ, బషీర్, అహ్మద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వల్ల చాలా ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పుడు రోజు కూలీ 600-700 చేసుకొని వచ్చి ఇంట్లో ఇళ్ళ తీసుకునేది, కానీ ఇప్పుడు ఆ ఉపాధి కూడా కోల్పోయినట్టు ఉన్నది. మొత్తం ఈ రోడ్ల మీద ఆటోలు నడవకపోవడం చాలా ఇబ్బందికరం. నిత్యావసర కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం ద్వారా ఏదన్నా సేవ చేసేటందుకు మేము ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నాం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ లాక్డౌన్ పెట్టి ఇప్పటికీ 15 రోజులు కావస్తూ ఉంది. ఇప్పటి వరకు కానీ ఈ దేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించిన పరిస్థితి లేదు. సుమారు వరంగల్ అర్బన్ జిల్లాలో 50,000 మంది కార్మికులు ఆటో కార్మికులు ఉంటారు. ఈ ఆటో కార్మికులను ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఐకేపీ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు రైతులు. మండల కేంద్రంలో ఐకేపీ సెంటర్ల వద్ద రైతులు గత 15-20 రోజుల నుండి వరి ధాన్యాన్ని తాలు లేకుండా ఎండబెట్టినా తీసుకోవడం లేదని, గత 2-3 రోజుల నుండి అమాలీలు కాంటా పెట్టడం లేదని, క్వింటాలకు 30 రూపాయలు ఇవ్వగా అదనంగా 2 రూపాయలు ఇవ్వాలని రైతులను ట్రాక్టర్ యజమానులను డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్ యాజమాన్యం ప్రభుత్వం కుమ్మక్కై రైతుల జీవితాలలో మట్టి కొడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వడ్ల కొనుగోలు వెంటనే వడ్ల కొనుగోలు వెంటనే రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత తెలియజేయనది ఏమనగా మేము వ్యవసాయ కూలీలము ఇక్కడ దాదాపు 10-15 రోజుల నుంచి కష్టపడుతున్నాం. వానలకు ఎండలకు ఓర్చుకొని అయినా వాళ్ళు 3 రోజుల నుంచి కాంటలు పెట్టులేదు. మాకు వాళ్ళ అవసరానికి నీరు తీసుకొచ్చులేదు, కనీసం లైట్లు వేసులేదు. ఇక్కడ కాంటలు కూడా తగిన వడ్లు ఎండినా కానీ వాళ్ళు కాంటలు పెడతలేరు. మమ్మల్ని మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కూడా అడిగి వాళ్ళు ట్రాక్టర్లు కూడా సమ చేస్తున్నారు. మాకు దయచేసి మీ అధికారులందరూ కలిసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం. ఒక క్వింటల్తోని 2 కిలోల వడ్లు ఎక్కువ జోక్కుంటున్నారు. అయినా కానీ వాళ్ళు ఆ రైస్ మిల్ వాళ్ళు దించుకుంటలేరు. కాబట్టి దయచేసి మమ్మల్ని అందరూ ఒక క్వింటల్తోని 3 కిలోల వడ్లు ఎక్కువ అయినా కానీ వాళ్ళు రైస్ మిల్ వాళ్ళు దించుకుంటలేరు. కాబట్టి దయచేసి మాకు మా వ్యవసాయ అధికారులు అందరూ వచ్చి దయచేసి మా విన్నపాన్ని ఆదుకోగలరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణపై కాస్త కనికరం చూపిస్తున్న కరోనా వైరస్. సోమవారం 3 కేసులు మాత్రమే నమోదైనట్లు తెలిపిన అధికారులు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. దేశాయిపేటలో నిరుపేదలకు భోజనం పంపిణీ చేసిన మంత్రి దయాకర్ రావు. ఈదురుగాలులకు కుప్పకూలిన కోహెడ ఫ్రూట్ మార్కెట్. ఒకరు మృతి. హడావుడిగా మార్కెట్ ప్రారంభించారన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఉట్నూరులో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేఖా నాయక్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.